పేజ్ నంబర్ 161. శుద్ధ భక్తుడి యొక్క విశిష్ట లక్షణములు. ఐహిక ఇంద్రియ భోగముల పట్ల ఆసక్తి చూపరాదనియు, భోగ్యములుగా వస్తువులనన్నిటినీ కృష్ణార్పణ దృష్టితోనే స్వీకరింపవలననియు శ్రీల రూప గోస్వామి బోధించెను. భక్తిరసామృత సింధువు 1వ స్కందం 2వ అధ్యాయము 255వ శ్లోకంలో ఉదాహరణకు ఆహారము అవసరము. అనాసక్తస్య విషయాన్ యథాహముపయుంజతః నిర్బంధః కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే. ఉదాహరణకు ఆహారము అవసరము. ఒక వ్యక్తి తన జిహ్వకు రుచికరమైన వంటకములపై మక్కువ చూపుచుండవచ్చును. అట్టి సందర్భంలో తన జిహ్వ తృప్తికి గాక శ్రీకృష్ణుని సంతృప్తి కొరకు అట్టి వంటకములను చేయించి శ్రీకృష్ణుడికి నైవేద్యం చేయవలను. అది ఏ వైరాగ్యము. తను రుచ్యములకు వంటకములను తయారు చేసుకొనవచ్చు, కానీ శ్రీకృష్ణుడికి నివేదింపకుండా వానిని తాను భుజింపరాదు. శ్రీకృష్ణుడికి నివేదితము కానిదేదియూ తాను స్వీకరింపనని ప్రతిజ్ఞ చేయుటయే నిజమైన వైరాగ్యము. అట్టి వైరాగ్యం వలన అతడు తన ఇంద్రియ వాంఛలను కూడా తీర్చుకొనగలడు. ఐహికమైన సమస్తమును మిథ్యగా పరిహరించు నిరాకారవాదులు తీవ్రమైనటియు కఠోరమైనటియు వ్రతములను పాటింపవచ్చును, కానీ వారు భక్తియుక్త సేవలో నిమగ్నమగు అవకాశమును జార విడుచుకొందురు. అందుచేత వారి వైరాగ్యం ఒకటియే వారికి పరిపూర్ణతను చేకూర్చజాలదు. భక్తియుక్త సేవతో ఎట్టి సంపర్కమును లేకుండా కృత్రిమమైన వైరాగ్యమును ఆచరించు నిరాకారవాదులలో కొందరు తిరిగి భవబంధములలో చిక్కుకొనినట్లు ఎన్నో దృష్టాంతములు కలవు. ఈనాడును బాహ్యముగా కర్మ సన్యాసమును చేసి యథావిధిగా సన్యాస దీక్షను గ్రహించిన వారనేకులు కనిపింతురు. పైకి వారు పరతత్వం ఒక్కటియే యథార్థమనియు ఐహిక జగత్తు అసత్యమైనదనియు పలుకుచుందురు. ఈ విధముగా కృత్రిమముగా వారు ఐహిక జగత్తును సన్యసించినట్లు నటించుచు భక్తియుక్త సేవా భాగ్యమును అందుకొన జాలకపోవుటచే లక్ష్యమును చేరుకొనలేక తిరిగి ధర్మకార్యములు, రాజకీయాందోళనములు మున్న ఐహిక కార్యకలాపములలో ప్రవేశించుచుందురు. ఈ ప్రపంచము మిథ్య అని దీని నుండి సన్యసించినను భగవానుని పాదార విందముల వద్ద లభించు నిజమైన శాంతిని వారు అన్వేషింపక పోవుటచే తిరిగి భవబంధములలో చిక్కుకొనిన సందర్భములు ఎన్నియో కలవు. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఇవి వచ్చి పెట్టారా మాతాజీ? పెట్టాను మాతాజీ, 2వ పేజీ. రాలేదా? అది నాకు రాలేదు మాతాజీ. మీదేమన్నా నెట్ లేదేమో ఫోను. సారీ మాతాజీ, నేను ఒక నిమిషం ఎత్తాను మాతాజీ. ఓకే ఓకే, వేరే గ్రూప్ లో పెట్టాను మాతాజీ, మిస్ అయ్యి చూసుకోలేదు. పెట్టాను చూడు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 2వ పేజీ నుంచి ఫస్ట్ లైన్, అదే ఫస్ట్ లైన్ చదవండి. అవును మాతాజీ, చూసాను. అది ఓపెన్ అవుతుంది. హరే కృష్ణ. నాకు చదవమంటారు మాతాజీ? చదువుతున్నా మాతాజీ. భగవానుని దగ్గర నుంచి కదా సేవలో మాతాజీ? అవును మాతాజీ, అవును. భగవానుని సేవలో వినియోగపడు దేనిని మనము పరిహరింపరాదు. అది ఏ భక్తియుక్త సేవలో గల పరమ రహస్యము. కృష్ణ చైతన్యమును భక్తియుక్త సేవను పెంపొందించుటకు ఉపయోగపడు దేనినైనను మనము అంగీకరింపవలెను. ఉదాహరణకు మనము ప్రస్తుతము మన కృష్ణ చైతన్యోద్యమ ప్రచారములో టైప్ మిషన్లు, డిక్టేటింగ్ మిషన్లు, టేప్ రికార్డులు, మైక్రోఫోన్లు, విమానములు పలు యంత్రములను వాడుచున్నాము. కొందరు
మమ్ము ప్రశ్నించుతుందురు. భౌతిక నాగరికత పురోగతిని మీరు నిరసించురు కదా. దాని వలన తయారైన ఈ పరికరములను మీరందరూ ఉపయోగించుతున్నారు అని. కానీ నిజమునకు మేము దేనిని నిరసించుటలేదు. మేము ప్రజలను ఏ పని చేసినను కృష్ణ చైతన్యముతో చేయుదని మాత్రమే ప్రబోధించుచున్నాము. ఈ సూత్రము మీదనే భగవద్గీతలో శ్రీకృష్ణుడు తన యుద్ధ కౌశలమును భక్తియుక్త సేవలో వినియోగింపుమని అర్జునికి ఉపదేశించినాడు. అదే విధముగా శ్రీకృష్ణుని సేవలోనే ఈ యంత్రములను మేము వాడుచున్నాము. శ్రీకృష్ణుని పట్ల అట్టి ప్రీతితో కృష్ణ చైతన్యముతో దేనినైనను మేము అంగీకరింపవచ్చును. టైపు యంత్రము కృష్ణ చైతన్య ప్రచారోద్యమములో ఉపయోగపడినచో మేము దానిని తప్పగా ఉపయోగించము. అట్లే డిక్టేటింగ్ యంత్రము ఇతర యంత్రములను కూడా మా దృష్టిననుసరించి సర్వమును శ్రీకృష్ణుడే అని, శ్రీకృష్ణుడే కారణము, శ్రీకృష్ణుడు కార్యము, మనకు చెందినది ఏదియునూ లేదు. శ్రీకృష్ణుని సేవలోనే శ్రీకృష్ణుని వస్తువులు ఉపయోగింపబడవలెను. అదియే మా దృష్టి. ఇట్లుండటచే భక్తియుక్త సేవ నియమములను మనము పరిహరింపవలెనని గాని అట్టి సేవకు విధింపబడిన నియమ నిబంధనలను మనము ఉపేక్షింప చేయవలనని గాని అర్థం కాదు. భక్తి మార్గంలో ప్రారంభిక భక్తుడుగానున్న దశలో ఆధ్యాత్మికాచార్యుడు విధించు విధులన్నింటినీ విధిగా పాటించి తీరవలెను. కొన్ని వస్తువులను అంగీకరించుటయు పరిహరించుటయు భక్తియుక్త సేవ సూత్రములను అనుసరించయే ఉండవలని. ఏ వ్యక్తియు స్వతంత్రముగా దేనిని అంగీకరింపవలెనో వానిని పరిహరింపవలెనో నిర్ణయించుటకు పూనుకొనరాదు. అందుకే శ్రీకృష్ణునికి ప్రత్యక్ష ప్రతినిధిగు ఆధ్యాత్మికాచార్యుని దేవాదిదేవుని పక్షమున భక్తునికి మార్గనిర్దేశము చేయుచుండవలెను. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. ఆస్తులను సంపాదించుట, ఎక్కువ మంది శిష్యులను సంపాదించుట మున్నగు వాటిపై ఆసక్తితో ఆధ్యాత్మికాచార్యుడు తన కర్తవ్యమును విస్మరింపరాదు. ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుడు అట్లు ఎన్నడూను విస్మరింపడు. కానీ ఒక్కొక్కప్పుడు తగిన అర్హత లేకుండా తమంత తామే సన్యాసమును స్వీకరించి కొందరు ఆధ్యాత్మిక గురువులు ఉందురు. అట్టివారు ఆస్తుల సంపాదన వలనను ఎక్కువ మంది శిష్యులు వారిని ఆకర్షించుట వలనను భ్రాంతికి వశులగుచుందురు. అట్టివారు భక్తియుక్త సేవలో ఉన్నత స్థాయికి చెందినవారు కారు. అట్టి భౌతిక ఫలముల వలన మురిసిపోవు గురువులు భగవత్ సేవను కోల్పోవుదురు. అందుచేతనే అందరూ గురుం పరంపర సంప్రదాయమునకు కట్టుబడి ఉండవలను. కృష్ణ చైతన్యము గల వ్యక్తి సహజముగానే పవిత్రుడుగానే ఉండును. కావున మనోవాక్ కర్మలను పవిత్రీకరించుట కొరకు వేరెట్టి ప్రాయచిత్త మార్గములను అతడు అవలంబించవలసిన అవసరం లేదు. కృష్ణ చైతన్యమనే ఉన్నత స్థితిని పొంది కృష్ణ చైతన్యమనే ఉన్నత స్థితిని పొంది ఉండుటచే అప్పటికే అతనికి సర్వ సద్గుణములు అలవడి ఉండును. యోగ సూత్రములలో విధింపబడిన యమ నియమాదులను అనుసరించుచుండును. భక్తులు సహజముగానే వానిని పాటించుచుందురు. ఇందుకు స్పష్టమైన ఉదాహరణము ఉత్తమ అర్హతగా భావింపబడు అహింస. భక్తుడు సహజంగానే అహింసాపరుడై ఉండును. అందుచే అతడు ప్రత్యేకముగా అహింసను సాధన చేయవలసిన అవసరం లేదు. కొందరు వ్యక్తులు శాకాహారుల ఉద్యమాలలో చేరి పవిత్రతను సాధింపజూతురు. కానీ భక్తుడొక వ్యక్తి సహజంగానే శాకాహారి అయి ఉండును. అతడు దానికి ప్రత్యేకముగా సాధన చేయుట గాని
శాకాహారుల సంఘములో చేరుట గాని అనవసరం. స్వయంగానే అతడు శాకాహారి. భక్తుడు కృష్ణ చైతన్యమును తప్ప మరి ఎట్టి సాధనకు పూనుకొని అవసరం లేదనుటకు ఇంకను ఎన్నో నిదర్శనములు చూపవచ్చును. దేవతల యొక్క ఉత్తమ గుణములన్నీ సహజముగానే అతనిలో అంకురించును. ఉద్దేశపూర్వకముగా శాకాహారుల అగుటకో అహింసాపరుల అగుటకో సాధన చేయు వ్యక్తులు ఐహిక దృష్టిలో ఉత్తమ గుణములు కలిగినట్లుగా కనిపించవచ్చును. కానీ భక్తులగుటకు వారి అర్హతలు చాలవు. ప్రతి శాకాహారి కానీ అహింసాపరుడు కానీ విధిగా భక్తుడై ఉండునని చెప్పుటకు వీలు లేదు. కానీ భక్తుడకు ప్రతి వ్యక్తియు సహజంగానే శాకాహారియు అహింసాపరుడును అయి ఉండును. దీనిని బట్టి తేలు సారాంశం ఏమనగా శాకాహారం కానీ అహింసను కానీ భక్తికి కారణములు కాజాలవు అని. ఈ సందర్భంలో స్కంద పురాణంలో ఒక కథ కలదు. ఒక వేటగాడు, హరే కృష్ణ, ఇక్కడ శ్లోకం వచ్చిందా? హరే కృష్ణ లేదా? అదే అక్షరాలు చిన్నగా ఉన్నాయి, మాకు కనిపించలేదు. ఈ సందర్భంలో స్కంద పురాణంలో ఒక కథ కలదు. ఒక వేటగాడు నారదముని ఉపదేశము వలన మహాభక్తుడుగా మారిపోయిను. ఆ వేటగాడు భక్తుడుగా మారిపోయిన మరుక్షణము నుండి ఒక చీమను కూడా హింసింపజాలకుండును. నారదముని మిత్రుడగు పర్వతముని ఆ వేటగానిలో భక్తియుక్త సేవ వలన కలిగిన అద్భుతమైన పరిణామమును చూచి ఇట్లు అనెను: ఏతన హృద్బుద్ధ్య వ్యాధ తవ హింసాదయో గుణాః హరిభక్తో ప్రవృత్త హే నతే స్యుః పరతాపినః. ఓ వేటగాడ, ఒక చీమకు కూడా హాని కలిగించిన నీ ప్రవృత్తి నాకు అచ్చెరువు గొలుపుటలేదు. భక్తి భావమును పెంపొందించుకును ఏ వ్యక్తిలో అయినను సమస్త కళ్యాణ గుణములు అంకురించును. భక్తుడు ఎవ్వరికిని కష్టము కలిగింపడు. ఈ సందర్భమున శ్రీల రూప గోస్వామి భక్తియుక్త సేవలో నిమగ్నులైన భక్తునిలో మనోవాక్ కర్మల యందు పవిత్రత, నియమనిష్టలు, మనశ్శాంతి మొదలైన అన్నియు సహజముగానే వ్యక్తములగునని తెలిపెను. శ్రీల రూప గోస్వామి 9 విధములగు భక్తియుక్త సేవా ప్రకారములు ఇట్లు పేర్కొనును: 1 శ్రవణము, 2 కీర్తనము, 3 స్మరణము, 4 పాద సేవనము, 5 అర్చనము, 6 వందనము, 7 దాస్యము, 8 సఖ్యము, 9 ఆత్మ నివేదనము. వీనిలో ప్రతి ఒక్కటియు మిక్కిలి శక్తివంతమైనది. ఎవరైనను ఒక్క పద్ధతినైనను అనుసరించినను నిస్సందేహముగా తాను కోరు పరిపూర్ణతను పొందగలడు. ఉదాహరణకు, ఒక వ్యక్తి కేవలం భగవల్లీలను శ్రవణము చేయుట ఉండుటయే ఆసక్తుడై ఉండవచ్చును. మరి ఒకడు కీర్తనమునందు నిమగ్నుడై ఉండవచ్చును. ఆ ఇరువురు భక్తియుక్త సేవా లక్ష్యమును సాధింతురు. శ్రీ చైతన్య చరితామృతంలో ఈ అంశము వివరింపబడినది. ఒక వ్యక్తి ఈ భక్తియుక్త సేవా విధానములో ఒకదానిని గాని, రెంటిని గాని, మూడింటిని గాని అనుసరించినను చిట్ట చివరికి అతడు భక్తియుక్త సేవలో శిస్తురుట అగుట అను ఇష్టఫలమును సాధించగలడు. ఈ భక్తి విధానములో ఒకదానిని మాత్రమే అనుసరించి ఒక భక్తుడు సిద్ధి పొందిన దృష్టాంతములు ఎన్నయో కలవు. పరీక్షిత్ మహారాజు కేవలం శ్రీమద్ భాగవత శ్రవణము వలననే తన జీవిత లక్ష్యమును పొందగలిగను. సుఖదేవ గోస్వామి కేవలం శ్రీమద్ భాగవత పఠనము వలననే సిద్ధి సాధించెను. ప్రహ్లాద మహారాజు దేవదేవుని నిరంతర స్మరణము వలన భక్తియుక్త సేవ మార్గంలో పరాకాష్ఠను అందుకొనజాలను. భాగ్యాది దేవతయకు లక్ష్మీదేవి దేవాది దేవుని పాదార విందములు ఒత్తుట వలననే చరితార్థురాలు అయ్యెను. ఆలయంలో అర్చన చేయుట వలన పృథు మహారాజు సిద్ధి పొందెను. వందనముల వలన అక్రూరుడు సిద్ధి సాధించెను. శ్రీరామచంద్రునికి దాస్యము చేయుట ద్వారా హనుమంతుడు సిద్ధి పొందెను. శ్రీకృష్ణుడి మిత్రునిగా శ్రీకృష్ణుడి మిత్రునిగా ఉండి అర్జునుడు సిద్ధి పొందెను. తన సర్వస్వమును శ్రీకృష్ణునికి అర్పించుట ద్వారా బలి మహారాజు భగవద్ధామమును పొందెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ 9 విధములకు భక్తియుక్త సేవా పద్ధతులను ఆచరించిన భక్తుల దృష్టాంతములు కూడా కొన్ని కలవు. శ్రీమద్ భాగవతము 9వ స్కందం 4వ అధ్యాయం 18 శ్లోకం 18, 19, 20 శ్లోకములలో ఈ
ఈ భక్తియుక్త సేవా ప్రకారములన్నింటినీ ఆచరించిన అంబరీష మహారాజు వర్ణన కలదు. నవై మన కృష్ణ పదారవిందయోర్వా సవై మన కృష్ణ పదారవిందయో వచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరౌ హరేర్మందిర మాచనాదిషు శృతిం చకారాచ్యుత సత్కతోదయే ముకుందలింగాలయ దర్శనే దృశౌ తదృత్య గాత్రస్పర్శేంగ సంగమం ఘ్రాణం చ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్తులస్యారసనాం తదర్పితే పాదౌ హరే క్షేత్ర పదానుసర్పణే శిరో హృషీకేశ పదాభివందనే కామం చ దాశ్రేణ తు కామకామ్యయా యథోత్తమ శ్లోక జనాశ్రయా రతిః. హరే కృష్ణ. ఈ శ్లోకములలో సుఖదేవ గోస్వామి ఇట్లనుడును. అంబరీష మహారాజు ముందుగా తన మనస్సును శ్రీకృష్ణ భగవానుని పాదార విందములందు లగ్నం చేసెను. పిమ్మట వాచా భగవల్లీలను గానం చేయసాగెను. భగవానుని ఆలయమును శుభ్రపరచుటలో తన చేతులను వినియోగించెను. భగవానుని దివ్య లీలలను గూర్చిన వర్ణనలను వినుటలో తన వీణులను, ఆలయములోని మనోహరమైన అర్చామూర్తిని దర్శించుటలో తన కన్నులను చరితార్థం చేసుకొనెను. శుద్ధ భక్తుల సాంగత్యం వలన తన శరీరమును పవిత్రం చేసుకొనెను. అనగా మనం ఎవరితోనైనా సాంగత్యం చేసినచో వారితో కలిసి ఆసీనులగుట, భుజించుట మొదలగునవి చేయవలను. ఆ విధముగా మన శరీరము వారి శరీరములను తాకుట తప్పనిసరి అగును. అంబరీష మహారాజు శుద్ధ భక్తుల ఆలింగన సాంగత్యమునే చేసి ఇతరులెవరును తన శరీరమును తాకనీయలేదు. శ్రీకృష్ణులకు అర్పింపబడిన పుష్పములను, తులసిని ఆక్రానించుట వలన నాస్కారంధ్రములను, కృష్ణ ప్రసాదమును రుచి చూచుట ద్వారా తన జిహ్వను ఆయన పవిత్రం చేసుకొనెను. అంబరీష మహారాజు మిక్కిలి ధనవంతుడును మహారాజును అగుటచే శ్రీకృష్ణునకు మిక్కిలి రుచికరములకు వంటకములను నివేదించుచుండెను. రాజోచితమైన భక్ష్యములను శ్రీకృష్ణునికి నివేదన చేసి భుక్తశేషముకు కృష్ణ ప్రసాదమును ఆయన స్వీకరించుచుండెను. మహారాజగుటచే ఆయన కెట్టి కొదవియూ లేదు. దాని కారణముగా ఆయన రాజప్రసాదములో అందమైన ఒక దేవాలయము ఉండేది. దానిలో అర్చామూర్తిని విలువైన దుస్తులతోనూ ఆభరణములతోనూ అలంకరించుచు విలువైన భక్ష్యములను నివేదన చేయుచుండెను. దేనికి నీ లోటు లేకపోవటచే నిరంతరము ఆయన సంపూర్ణ కృష్ణ చైతన్యంలో నిమగ్నుడై ఉండెను. ఇక్కడ భావం ఏమనగా మనము మహాభక్తుల అడుగుజాడలను అనుసరించుచుండవలను. భక్తి ప్రకారములలో అన్నింటినీ మనము ఆచరింపజాలకున్నను మన పూర్వాచారులు చూపించినట్టు కనీసం వానిలో ఒక్కదానినైనను పాటించుటకు మనము యత్నింపవలను. అంబరీష మహారాజు వలె అన్ని ప్రాకారములను మనము ఆచరింపగలిగినచో నిశ్చయముగా భక్తియుక్త సేవలో మనము పరాకాష్ఠను పొందగలుగుతాము. ఒకసారి పరిపూర్ణముగా దానిలో నిమగ్నుడైనచో ఒక వ్యక్తిని సహజముగానే ఐహిక బంధముల నుండి విముక్తుడగును. భక్తునికి ముక్తి సేవిక అగును. ఈ అభిప్రాయమును బిల్వమంగళ ఠాకూరు బలపరచును. దేవాదిదేవుని పట్ల స్వచ్ఛమైన భక్తిని అలవర్చుకొనచో అట్టి భక్తుడిని ఒక సేవకురాలు వలె ముక్తికాంత వెంబడింపవచ్చును. కృష్ణ కర్ణామృతము 107. ముక్తి స్వయం ముకులితాంజలి సేవతేస్మాన్ ధర్మార్థ కామగతయః సమయ ప్రతీక్ష. భక్తియుక్త సేవా విధానములను షడ్గుణైశ్వర్య సంపన్నుడగు భగవంతుని సేవించు మర్యాద అనగా రాజమార్గముగా ప్రామాణికులు వర్ణించినట్లు శ్రీల రూప గోస్వామి పేర్కొనెను. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ. జపం ఎవరైనా చేస్తారా? నేను చేస్తాను లేకుంటే. హరే కృష్ణ. నమో ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ పుత్ర శ్రీమతి భక్తి వాస్తీర్థ స్వామి నిత్యనామిని. నమో ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ పుత్ర శ్రీమతి భక్తి స్వరూప దామోదర స్వామి నిత్యనామిని. నమసత్భక్తమనాయ మణిపూర ఉత్పాయ ప్రభుపాదుల సత్వాన్ని ప్రచారణైతే. నమో ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ పుత్ర శ్రీమతి భక్తి వేదాంత స్వామి నిత్యనామిని. నమస్తే సరస్వతీదేవి గౌరవాన్ని ప్రచారిణి
निर्विशेष शून्यवादी प्रचत्यादि शतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंदा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे कृष्ण कृष्ण हरे राम राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्णा कृष्णा हरे राम राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण राम हरे कृष्ण कृष्णा हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण हरे राम कृष्ण कृष्ण हरे राम कृष्ण कृष्ण हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण हरे हरे राम हरे कृष्ण राम हरे कृष्ण हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण हरे कृष्ण कृष्णा हरे कृष्ण राम कृष्ण हरे कृष्ण कृष्णा हरे राम कृष्ण हरे कृष्ण कृष्णा हरे राम कृष्ण हरे कृष्ण हरे कृष्ण कृष्णा हरे राम हरे कृष्ण हरे राम कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण कृष्णा हरे हरे राम कृष्णा हरे कृष्ण हरे कृष्णा हरे राम हरे हरे राम हरे राम
हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, जय हरे कृष्ण महामंत्र की जय, जय शिल प्रपार की जय, हरे कृष्ण। धर्म हरे नाम संकीर्तन महायज्ञ की जय, हरे कृष्ण।